మహాశివుని ఉగ్రరూపం వీరభద్రుడు. మన దేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలుంటాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలా మంది వీరభద్ర స్వామిని గ్రామ దేవతగాను కులదైవంగాను కొలుస్తారు. మరికొందరు పరమశివుడి కుమారుడుగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడెవరు? శివుడితో ఆయనకున్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ కథ మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ మాయా ప్రపంచంలో దేవతలు కూడా నివసించేవారని మనందరికీ తెలుసు. అందులో పరమశివుడు ఒకరు. ఆయన ఎంతో నిడారంబరంగా ఉండేవారు. మెరిసే ఆభరణాలు ధరించేవారు కాదు. ఎత్తైన హిమ పర్వతాన్ని తన నివాస ప్రాంతంగా ఎంచుకున్నారు. పులిచర్మం ధరించేవారు. శివుడు మహాజ్ఞాని. తాను ఏకాంతంగా ధ్యానం చేస్తూ లోతైన ఆలోచనలతో నిమగ్నమై ఉండేవారు. ఇదే లోకంలో దక్ష ప్రజాపతి అనే రాజుండేవారు. దక్షుడు చాలా శక్తివంతుడు. అందరిచే గౌరవించబడ్డాడు. దక్షుడికి సతీదేవి అని అందమైన కుమార్తె ఉండేది. సతీదేవి యువరాణి అయినప్పటికీ ఆమెను శివుడు ఆకర్షించాడు. శివుని నిర్మలమైన మనసు గమనించిన సతీదేవి ఆయన ప్రేమలో పడింది. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కానీ సతీదేవి శివునిని వివాహం చేసుకోవడం దక్షునికి ఏమాత్రం ఇష్టం లేదు. దక్షుడికి మొదట్నుంచి పరమేశ్వరుడంటే గిట్టేది కాదు. తన కుమార్తె సతీదేవి శివుని వివాహం చేసుకోవడంతో దక్షుడు మనస్తాపం చెందాడు. ఒకసారి దక్షుడు యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ యజ్ఞం సామాన్యమైనది కాదు. ఇది సమస్త దేవతలందరినీ ఆహ్వానించే గొప్ప యజ్ఞం. యజ్ఞం అనేది భగవంతునిపై తమకున్న భక్తిని చాటి వారి ఆశీర్వాదం పొందేందుకు ఓ విశ్వక్రమం నిర్వహించే మార్గం వంటిది. ఈ యజ్ఞం నిర్వహించడం వల్ల దక్షుడు తన ప్రతిష్ట పెరుగుతుందని భావించాడు. దక్షుడు మొదట్నుంచి శివుడంటే నచ్చేది కాదు. పరమశివుడిపై ఆధిపత్యాన్ని చాటేందుకు ఈ యజ్ఞాన్ని నిర్వహించాలనుకున్నాడు. శివుడు సతీదేవి తప్ప మిగతా దేవతలందరికీ ఆహ్వానం పంపించాలని నిర్ణయించుకున్నాడు. శివును తన అల్లుడుగా చేసుకున్నప్పటికీ ఆయనను ఎలాగైనా అవమానించాలనే సంకల్పంతో రగిలిపోతుండేవాడు దక్షుడు. తాను నిర్వహించే యజ్ఞం ప్రపంచంలోనే గొప్ప యజ్ఞంగా భావించాడు. సమస్త దేవతలు, రాజులు కూడా ఈ యజ్ఞాన్ని గొప్పగా భావించారు. వారందరూ ఈ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తన రాజభవనంలో యజ్ఞం నిర్వహిస్తున్నానంటూ దేవతలకు, రాజులందరికీ అందమైన ఆహ్వాన పత్రికలను పంపాడు దక్షుడు. కానీ పరమేశ్వరుడికి మాత్రం ఆహ్వానం పంపలేదు. దక్షుడు ఉద్దేశపూర్వకంగానే శివునికి ఆహ్వానం పంపించలేదు. శివుడు అల్లుడుగా సరిపోడని భావించాడు. ఆయన తన పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండడం అంటే జటాజూటములు కలిగి ఉన్నాడని, రాజ ఆభరణాలు, వస్త్రాలకు బదులుగా పులి చర్మాన్ని ధరించేవాడని, శరీరంపై భస్మం పూసుకునేవాడని, రాజభవనాల్లో నివసించకుండా పర్వతాల్లో ధ్యానం చేస్తూ శివుడు గడిపే విధానం దక్షుడికి ఏమాత్రం నచ్చలేదు. పరమశివునిలోని సరళత, వివేకాన్ని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. దక్షుని అహం శివుడి గొప్పతనాన్ని గుర్తించలేకపోయింది. కానీ సతీదేవి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉండేది. పరమశివుని వివాహం చేసుకుని కైలాస పర్వతానికి వెళ్లినా తన కుటుంబాన్ని మర్చిపోలేదు. హరికథా గానం చేస్తూ ముల్లోకాలు సంచరించే నారదుడి ద్వారా ఈ యజ్ఞం గురించి సతీదేవికి సమాచారం అందింది. తన తండ్రి తమను ఆహ్వానించలేదని తెలిసి ఉద్వేగానికి లోనైంది. దక్షునికి తనంటే ఇష్టం లేకనే ఈ యజ్ఞానికి పిలవలేదని శివునికి ముందే తెలుసు. తమకు ఆహ్వానం అందలేదు కాబట్టి ఈ యజ్ఞానికి వెళ్లకూడదని సతీదేవికి వివరించే ప్రయత్నం చేశాడు. కానీ సతీదేవి ఆ పరమశివుడి మాటలు వినిపించుకోలేదు. ఎలాగైనా తన కుటుంబాన్ని చూడాలని తపనతో సతీదేవి గుండె మరింత బరువెక్కింది. తన తండ్రికి, భర్తకు మధ్య ఉన్న విషయాలు చక్కదిద్దాలని ఆశతో యజ్ఞానికి వెళ్లాలని నిశ్చయించుకుంది. సతీదేవి తన మనసులో ఇలా అనుకుంటుంది: బహుశా నా తండ్రికి నన్ను చూడగానే తనలో ప్రేమ కలుగుతుందేమో అని మనసులో అనుకుంది. కాని తన అనుకున్నట్లు జరగదని సతీదేవికి తెలియలేదు. ఈ విధంగా సతీదేవి తన తండ్రి రాజభవనానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే వీరభద్రుని పుట్టుకకు దారితీసే సంఘటనకు వేదికైంది. కోటి ఆశలతో రాజభవనంలోకి అడుగుపెట్టింది సతీదేవి. తాను అనుకున్నట్లుగానే సతీదేవి తన తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞాన్ని తిలకించేందుకు రాజభవనంలోకి అడుగుపెట్టింది. రాజభవనంలో సతీదేవి అడుగుపెట్టగానే అక్కడ ఒక దృశ్యం కనిపించింది. రాజభవనం చుట్టూ అలంకరణలు, పుష్పాలు, దీపాలతో రాజభవనం వెలిగిపోతోంది. కీర్తనలు, సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయి. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సమస్త దేవతలు, రాజులు అందరూ తరలి వస్తున్నారు. కానీ సతీదేవి రాజభవనంలోకి అడుగుపెట్టే ముందు ఆమెకు ఎలాంటి స్వాగతం దక్కలేదు. ఆమెను పలకరించేందుకు ఎవరూ రాలేదు. తన తండ్రి దక్షుడు సింహాసనంపై కూర్చొని రాజులతో ముచ్చటిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన సతీదేవి గుండె పగిలిపోయింది. తన కుమార్తె సతీదేవి వచ్చిందన్న సంగతి కూడా పట్టించుకోలేదని కుమిలిపోయింది. అయినా కూడా తన తండ్రి తనను చూడలేదేమోనని భావించింది.
ఒక పక్క యజ్ఞం కొనసాగుతోంది. దక్షుడు అందరి ముందు పరమేశ్వరుని గురించి మాట్లాడటం ప్రారంభించాడు. శివుడు నా అల్లుడుగా ఎలా సరిపోతాడు? అతనికున్న గొప్పతనం ఏంటి? శివుడి పట్ల తనకున్న అసహ్యాన్ని చూపిస్తూ దూషించసాగాడు. తన భర్త గురించి తన తండ్రి ఇలా మాట్లాడుతూ విన్న సతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. దక్షుడు మాట్లాడే ఒక్కొక్క మాట ఆమె గుండెను గొనుపంతో పొడిచినంత నొప్పిగా అనిపించింది ఆమెకు. పరమేశ్వరుని అమితంగా ప్రేమించిన సతీదేవి అవమానాలను భరించలేకపోయింది. తన కుటుంబాన్ని ఒక్క తాటిపై తీసుకురావాలనుకున్న సతీదేవికి ఈ ఘటన ఒక పీడకలగా మారింది. ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవలసిన తండ్రే ఆమెను మరింత బాధపెట్టాడు. ఈ ఘటనను ఆమె అగౌరవంగానూ ద్రోహంగానూ భావించింది. అవమానాన్ని భరించలేక సతీదేవి ఒక నిర్ణయం తీసుకుంది. తన జీవితాన్ని వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. మా తండ్రి, మా కుటుంబం నా భర్తను గౌరవించుకుంటే నాకు ఈ లోకంలో బతికే అర్హత లేదని భావించింది. శివుని పట్ల చూపిన అగౌరవాన్ని శుద్ధి చేయాలని ఆశతో ఆమె జీవితాన్ని ముగించేందుకు యజ్ఞంలో దూకింది. ఈ ఘటనతో కథలో ఒక ముఖ్యమైన మలుపు తిరుగుతుంది. ఈ ఘటన వీరభద్రుని పుట్టుకకు దారితీస్తుంది. సతీదేవి అగ్ని ప్రవేశం చేసిందన్న వార్త వినగానే పరమశివుడు విస్తురుపోతాడు. తానెంతో గాఢంగా ప్రేమించిన సతీదేవిని తలుచుకుంటూ కన్నీరు పెడతాడు. పరమశివుడు హృదయం దుఃఖంతో నిండిపోతుంది. సతీదేవికి అగ్ని ప్రవేశానికి సంబంధించిన ఘటన పరమశివుడి కోపానికి కారణమవుతుంది. తనను అవమానించి సతీదేవిని బాధపెట్టి తన జీవితాన్ని ముగించేందుకు కారణమైన దక్షుడిపై కోపంతో రగిలిపోతాడు పరమశివుడు. ఆ పరమశివుడి కోపం ఎంతో భయంకరంగా ఉంటుంది. శివునికి కోపం వస్తే ప్రపంచమంతా వణికిపోతుంది. అతని కోపం చాలా శక్తివంతమైంది. అది ప్రతిదీ నాశనం చేయగలదు. తీవ్రమైన కోపంతో ఉన్న ఈ స్థితిలో అతను తన జటాజూటాన్ని తీసి నేలకు విసురుతాడు. ఈ వెంట్రుకలు సాధారణమైనవి కావు, ఎంతో శక్తివంతమైంది. ఆ జుట్టు నేలకు తాకగానే ఒక శక్తివంతమైన యోధుడు దానిలో నుంచి ఉద్భవిస్తాడు. ఆ యోధుడు అపారమైన భయంకరమైన వాడు. అతనికి 1000 చేతులు, నిప్పుల వలె మండుతున్న 3 కళ్ళు, మెడలో పురిల దండలు ఉన్నాయి. అతని రూపం భయంకరంగా ఉంటుంది. ఈ రూపం శివుని కోపానికి నిదర్శనమైన వీరభద్రుడు. శివుడు వీరభద్రునికి దక్ష యజ్ఞానికి వెళ్లి సర్వనాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. దక్షుని అహంకారానికి, తన సతీ మరణానికి కారణమైనందుకు శిక్షించమని ఆదేశిస్తాడు. అప్పుడు వీరభద్రుడు శివునికి నమస్కరించి అతని ఆజ్ఞను అంగీకరించి దక్షుని యజ్ఞానికి బయలుదేరతాడు. రాజభవనంలోకి వీరభద్రుడు ప్రవేశించడంతో ఈ కథ మలుపు తిరుగుతోంది. ఇక్కడ ఇది ఒక కుమార్తె తన తండ్రిపై ప్రేమ గురించి లేదా తన భర్త పట్ల భార్యకు గౌరవం గురించి కాదు. ఇప్పుడు ఇది ఒక భర్త పగ, దేవుని కోపం, ఒక యోధుని మిషన్ గురించి. దక్షుని ప్రశాంతమైన యజ్ఞవాటిక, రంగురంగుల పూలతో అలంకరించబడిన రాజభవనం యుద్ధభూమిగా మారబోతోంది. పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించడంతో ఆగిపోలేదు. అతని కోపం ఎంత ఎక్కువ అంటే ఒక యోధుణ్ణి సృష్టించడంతో సరిపోదు. కాబట్టి అతను వీరభద్రునికి సహాయం కోసం భారీ సైన్యాన్ని సృష్టించాడు. ఇది సాధారణమైన సైన్యం కాదు, చాలా భీకరమైనది. ఆ సైన్యంలో రాక్షసులు, రకరకాల భయంకరమైన జీవులతో రూపొందించబడింది. వీరభద్రుడిలా భీకరులు, శక్తివంతులతో ఈ సైన్యం ఉంది. వారి ముఖాలు భయంకరంగానూ, వారి శరీరాలు దృఢంగా ఉన్నాయి. వారి ఆయుధాలు అతి పొదునైనవి. వారంతా పోరుకి సిద్ధంగా ఉన్నారు. వీరభద్రుడు వారికి నాయకుడు. అతను అత్యంత బలవంతుడు మరియు భయంకరుడు. అతన్ని చూసిన సైన్యమంతా ఒక్కసారిగా గర్జించింది. వీరభద్రుణ్ణి అనుసరించాలని, శివుని ఆజ్ఞను పాటించాలని వారు తహతలాడుతున్నారు. వీరభద్రుడు తన సైన్యం బయలుదేరే ముందు శివుడు వారికి స్పష్టమైన సూచన ఇచ్చాడు. దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి అతన్ని శిక్షించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఇది వారి ముందున్న లక్ష్యం. శివుని ఆజ్ఞ పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు. వీరభద్రుడు, అతని సైన్యం దక్షుని రాజభవనం వైపు బయలుదేరింది. వారి అడుగులు తుఫానుల్లా కదిలాయి, భూమి కంపించేలా చేశాయి. వారి భయంకరమైన గర్జనలు గాలిని నింపాయి. వారి అడుగుల చప్పుళ్లు ఉరుములలా మెరిశాయి. పక్షులు భయంతో ఎగిరిపోయాయి. జంతువులు భయంతో పరుగుతీశాయి. ప్రపంచమంతా ఊపిరి బిగబట్టుకొని ఏం జరగబోతుంది అని వేచి చూస్తోంది. ఒక పక్క దక్షుని రాజభవనంలో యజ్ఞం జరుగుతూనే ఉంది. తన రాజభవనానికి వస్తున్న తుఫాను గురించి తెలియని దక్షుడు యజ్ఞాన్ని ఆస్వాదిస్తున్నాడు. తన ప్రపంచం తలకిందులు కాబోతుందని దక్షునికి తెలియదు. వీరభద్రుడు తన సైన్యంతో రాజభవనానికి సమీపించే కొద్దీ ఆకాశం చీకటిగా మారింది. గాలిలో భయం, అశాంతి కలిగాయి. వీరభద్రుడి ఆగ్రహానికి గురై మహావేడుకకు అంతరాయం కలగబోతోంది. యుగయుగాలకు గుర్తుండిపోయే ఘర్షణకు వేదిక సిద్ధమైంది. వీరభద్రుడు, అతని భీకర సైన్యం దక్షుని రాజభవనానికి చేరుకుంది. అక్కడ యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. రాజభవనంలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సంగీతం, కీర్తనలు ఆగిపోయాయి. నవ్వులు, కబుర్లు, కేరింతలు అంతా నిశ్శబ్దంగా మారాయి.
రాజభవనం అంతటా భయం యొక్క అలలు వ్యాపించాయి. అందరూ నిర్ఘాంతపోయారు. వీరభద్రుణ్ణి, అతని సైన్యాన్ని చూసి ఇంత భయంకరమైన జీవులు వారు ఎన్నడూ చూడలేదు. భగభగమండే కళ్లతో, భయంకరమైన రూపంతో విధ్వంస స్వరూపునిలా కనిపించాడు వీరభద్రుడు. ఏమాత్రం సమయం వృధా చేయకుండా వీరభద్రుడు శివుని ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చాడు. దక్షుడు శివునిని అవమానించి సతీదేవి మరణానికి కారణమయ్యాడు. ఇకపై దాని పర్యావసనాలు ఎదుర్కోవాలి అని గట్టిగా ప్రకటించాడు. అతని స్వరం రాజభవనమంతా ప్రతిధ్వనించింది. అతిథులు భయంతో వణికిపోయారు. వీరభద్రుని మాటలు వినగానే దక్షుని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అతను తను చేసిన ఘోరమైన తప్పును గ్రహించాడు. కాని సమయం అప్పటికే మించిపోయింది. శివుని కోపం నుంచి తప్పించుకునే అవకాశం లేదని దక్షునికి అప్పటికి అర్థమైంది. వీరభద్రుని ఆజ్ఞను అనుసరించి సైన్యం సర్వనాశనం చేయటం ప్రారంభించింది. అందమైన అలంకరణలు చెదిరిపోయాయి. విలాసవంతమైన విందు చెల్లాచెదురుగా మారింది. యజ్ఞం యొక్క పవిత్ర అగ్ని ఆరిపోయింది. అతిథులంతా తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్ని దిశలకు పరుగుతీస్తున్నారు. దక్షుని అహంకారానికి ప్రతీక అయిన మహాయజ్ఞ వాటిక శిథిలావస్థకు చేరుకుంటోంది. వీరభద్రుడు, అతని సైన్యం ఎవ్వర్నీ విడిచిపెట్టలేదు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన దేవుళ్లను, రాజులందర్నీ ఓడించారు. వారు తమ యజమాని వలె శక్తివంతమైన, భీకరమైన వారు. యజ్ఞాన్ని నాశనం చేయటం, దక్షుణ్ణి శిక్షించడమే వారి లక్ష్యం. ఒకప్పుడు ఆనందంతో, సంబరాలతో నిండిపోయిన రాజభవనం ఇప్పుడు భయం, విధ్వంసంతో నిండిపోయింది. దక్షుని మహాయజ్ఞం వీరభద్రుడిలో మూర్తిభవించిన శివుని కోపంతో నాశనమైంది. కానీ వీరభద్రుని మిషన్ ఇంకా పూర్తి కాలేదు. దక్షుని శిక్ష ఇంకా మిగిలిపోయింది. రాజభవనం, యజ్ఞవాటిక విధ్వంసం చేసిన తర్వాత వీరభద్రుడు దక్షునిపై దృష్టి సారించాడు. భయంతో వణికిపోతూ ఓ మూల దాక్కున్న దక్షుణ్ణి చూడగానే వీరభద్రునికి కోపం కట్టలు తెంచుకొచ్చింది. తన శివుని అవమానించిన వ్యక్తి ఇతడే. ఈ వ్యక్తి కారణంగానే సతీదేవి తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది అన్న కోపంతో మండుతున్న కళ్లతో వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకున్నాడు. దక్షుడు చేయగలిగిందల్లా కేవలం అతన్ని వేడుకోవటం మాత్రమే. కాని వీరభద్రుడు క్షమించే స్థితిలో లేడు. అతను దక్షుణ్ణి శిక్షించడానికి అక్కడికి వచ్చాడు. ఏమాత్రం సంకోచం లేకుండా వీరభద్రుడు దక్షుని తల నరికేశాడు. శివునిని అవమానించి తప్పించుకోవచ్చని భావించి ఒకప్పుడు గర్వించిన రాజుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నేలపై తల లేకుండా వికతజీవిగా పడి ఉన్నాడు. అతని అహంకారం, పరమేశ్వరుడి పట్ల అగౌరవం అతన్ని పతనానికి దారితీసింది. యజ్ఞ విధ్వంసం, దక్షుని శిక్ష అందరికీ స్పష్టమైన సందేశాన్ని పంపింది. శివునిని అగౌరవించడం, అహంకారానికి సరైన తీర్పు అందరికీ చూపించింది. దక్షుని శిక్షతో వీరభద్రుని కార్యం పూర్తయింది. వీరభద్రుడు, అతని సైన్యం రాజభవనాన్ని విడిచిపెట్టారు. దక్షుని యజ్ఞం మహావిపక్తుగా మారింది. ఇది శివుని కోపాన్ని, వీరభద్రుడి శక్తి యొక్క భయంకరమైన గుర్తింపు. వీరభద్రుడు, అతని సైన్యం వెళ్లిన తర్వాత రాజభవనం నిశ్శబ్దంగా ఉంది. సంతోషకరమైన యజ్ఞవాటిక భయంకరమైన సంఘటనగా మారింది. ప్రతి ఒక్కరూ దేవతల శక్తిని, అహంకారం, అగౌరవం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కళ్లారా చూశారు. వీరభద్రుడు, అతని సైన్యం రాజభవనం నుంచి వెళ్లిన తర్వాత మిగిలిన దేవతలందరూ ఒక్కటయ్యారు. ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యారు. విషయం చాలా దూరం పోయిందని గ్రహించారు. దక్షుడు శిక్షించబడ్డాడు. కాని అతని శిక్ష గందరగోళం, విధ్వంసానికి కారణమైంది. పశ్చాత్తాపంతో వారు అత్యంత గౌరవనీయమైన, శక్తివంతమైన దేవుళ్లలో ఒక్కరైన విష్ణుమూర్తిని సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. జరిగిందంతా చెప్పి శాంతిని నెలకొల్పేందుకు ఆయన సహాయం కోరారు. విజ్ఞత తెలిసిన విష్ణువుకి పరిస్థితి అర్థమైంది. అతను వారికి సహాయం చేస్తానని అంగీకరించారు. కాబట్టి అతను, దేవతలందరూ కలిసి శివుణ్ణి దయ కోసం వెళ్లారు. దక్షుని క్షమించి తిరిగి బ్రతికించమని శివుణ్ణి వేడుకున్నారు. దక్షుడు గుణపాఠం నేర్చుకున్నాడని వారు నమ్మారు. ఈ మేరకు తేరుకున్న పరమశివుడు వారి విన్నపాన్ని అంగీకరించాడు. దక్షుని జీవితాన్ని పునరుద్ధరించాలని వీరభద్రుణ్ణి కోరాడు. కాని దక్షుడికి తన తల బదులుగా మేకతల ఇచ్చాడు. అతను తిరిగి జీవం పోసుకున్నాడు. కాని దక్షుడు మేకతలతో జీవించవలసి వచ్చింది. ఈ ఘటన అతని అహంకారం, శిక్షను గుర్తు చేస్తుంది. దక్షుని తిరిగి బ్రతికించిన తర్వాత కూడా పరమేశ్వరుడు శాంతించలేదు. తన ప్రియమైన సతీదేవిని కోల్పోయినందుకు అతను ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. ఆమెను స్మరించుకోవడానికి ఆమె శరీరాన్ని మోసుకెళ్లి దుఃఖంతో తిరిగాడు. పరమశివుడు హృదయ విదారకంగా లోకు నుండి వైదొలిగి అనంతమైన ధ్యానంలోకి వెళ్లాడు. సతీదేవి మరణం, దక్షుని యజ్ఞ నాశనం కావడం వల్ల శివుని జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆయన హృదయం దుఃఖంతో నిండిపోయింది. వీరభద్రుని ద్వారా ప్రపంచానికి తన కోపాన్ని చూపించాడు. కాని ఇప్పుడు అతను తన బాధను వారికి చూపిస్తున్నాడు. వీరభద్రుని కథ కేవలం శివుని కోపం, దక్షుని అహంకారం గురించి మాత్రమే కాదు. సతీదేవి పట్ల శివునికున్న ప్రేమ, ఆమెను కోల్పోయినందుకు అతని బాధ గురించి కూడా చెప్పవచ్చు. ఇది ప్రేమ, గౌరవం, అహంకారం, కోపం, శిక్ష, దుఃఖానికి సంబంధించిన కథ. మన చర్యల యొక్క పరిణామాలు, ఇతరులను గౌరవించడం, ప్రాముఖ్యత గురించి మనకు బోధించే కథ.
ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో చూద్దాం. దక్షుడు తిరిగి ప్రాణం పోసుకున్న తర్వాత పరిస్థితులు సద్దుమణగడం ప్రారంభించాయి. యజ్ఞం భంగం కలిగినప్పటికీ విష్ణు మార్గదర్శకత్వంలో పూర్తయింది. ఇప్పుడు మేకతలతో దక్షుడు పాఠాలు నేర్చుకున్నాడు. అతని అహంకారం, అగౌరవం ఫలితం ఎలా ఉంటుందో అతనికి అర్థమైంది. ఆ రోజు నుండి అతను వినయపూర్వకమైన శివభక్తుడుగా మారాడు. శివుడు మాత్రం సతీదేవి కోల్పోయినందుకు దుఃఖిస్తూనే ఉన్నాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. అందరికీ దూరంగా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి ధ్యానం చేయటం ప్రారంభించాడు. సతీదేవి మరణానికి దుఃఖిస్తూ లోతైన ధ్యానంలోకి మునిగిపోయాడు. ఆమె పట్ల ఉన్న ప్రేమ అతని దుఃఖం ద్వారా మనకు తెలియజేస్తుంది. భీకర యోధుడైన వీరభద్రుడు కూడా శివుని వద్దకు తిరిగి వచ్చాడు. అతను తన మిషన్ను విజయవంతంగా పూర్తి చేశాడు. దేవతలను, ముఖ్యంగా శివుని వంటి శక్తివంతులైన వాళ్లని అగౌరవపరిచినప్పుడు ఏం జరుగుతుందో వీరభద్రుడి కథ మనకు గుర్తు చేస్తుంది. వీరభద్రుని కథ మనకు చాలా విషయాలు నేర్పుతుంది. ఇది ప్రేమ, గౌరవం గురించి మనకు బోధిస్తుంది. ఇది అహంకారం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మనకు తెలియజేస్తుంది. ఇది దేవతల ఉగ్రం గురించి హెచ్చరిస్తుంది. చర్యలకు పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తుంది. ఇది క్షమాపణలతో పాటు రెండవ అవకాశం గురించి కూడా చెప్తుంది. తన తప్పులను సరిదిద్దుకోవడానికి దక్షునకు రెండో అవకాశం ఇచ్చారు. పాఠాలు నేర్చుకొని తన పందాను మార్చుకున్నాడు. ఈ కథ మనకు దేవతల జీవితాల గురించి కూడా ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఇది వారి భావోద్వేగాలను, వారి బలాలను, వారి బలహీనతను మనకు చూపుతుంది. మనుషుల్లాగే దేవుళ్ళు కూడా ప్రేమ, కోపం, దుఃఖాన్ని అనుభవిస్తారని మనకు అర్థమవుతుంది. వీరభద్రుని కథ ముగిసి ఉండవచ్చు, కానీ దాని బోధనలు, పాఠాలు సజీవంగా కొనసాగుతున్నాయి. భావోద్వేగాలు, గుణపాఠాలతో నిండిన ఈ కథ హిందూ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన కథల్లో ఒకటిగా మిగిలిపోయింది. గర్వంతో యజ్ఞం మొదలుపెట్టిన రాజు కథ మేకతలతో జీవితంతో ముగిసింది. భగవంతుడి కోపం నుండి ఒక భయంకరమైన యోధుడు పుట్టుకను చూసిన కథ. ప్రేమ, గౌరవం, కోపం, శిక్ష, క్రమశిక్షణ, దుఃఖానికి మధ్య ఉన్న వ్యత్యాసాలు చూపే కథ. ఇది పరమశివుని యోధుడైన వీరభద్రుని కథ. సనాతన ధర్మం ప్రపంచానికి